తక్కువ తేడాతో ఓడిపోతే నా ప్రత్యర్థినే తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి నా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపితే దాన్ని కూడా తీసేసి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి. నేను అతనికి ఎన్నికలు ఎలా ఉపయోగపడడానికి గుడివాడ ప్రజలకు చాలామందికి తెలుసు. నేను అతనికి అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడు సోదరులారా. కేసీఆర్ గారి కాలు ఇరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించాడంట. ఇతను రేవంత్ రెడ్డి గారికి కూడా కాలు ఇరిగితే వెళ్ళి పలకరిస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడంటే అతనిలో ఎంత అమానవీయ కోణం దాగి ఉందో మీరే ఆలోచించి ఇతని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత బెటర్ అని నేను భావిస్తున్నాను సోదరులారా. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో రొటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. రాజీవ్ గాంధీ గారు 87, 88లో రొటేషన్ డీలిమిటేషన్ 2 పెడదాం అనుకుంటే లోక్సభలో డీలిమిటేషన్ ఒకటే పెట్టి నంది అల్లయ్య గారు ఎస్సీ ఎంపీలు వెళ్ళి మేము ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయలేమంటే డీలిమిటేషన్ ఒకటే ఉంచి రొటేషన్ పద్ధతిని తీసాడు ఆయన. అలాంటి రొటేషన్ విధానాన్ని వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. ఎమ్మెల్యేలు ఇంటి చెట్టు అటు నుంచి చెట్టు. దీని వెనకమాల ఒక కారణం ఉందని నేను నమ్ముతున్నా. 1978లో ఎమర్జెన్సీ మీద ఎన్నికలకు వెళ్ళారు, 83లో ఆత్మగౌరవం మీద ఎన్నికలకు వెళ్ళారు, 85లో బ్యాక్ స్టాప్ మీద ఎన్నికలకు వెళ్ళారు. అట్లాగే 2014లో ఈ రాష్ట్రానికి అనుభవకుడైన ముఖ్యమంత్రి ఉంటే బెటరా, చంద్రబాబు నాయుడు గారు బెటరా, జగన్మోహన్ రెడ్డి గారు బెటరా అని వెళ్ళారు ఎన్నికలకి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులతో నాకు పని లేదని చెప్పి ఇక్కడ రొటేషన్ చేసి కేవలం నన్ను చూసే ఓటేయండి, ఈ రాష్ట్రానికి జగన్ కావాలా జగన్ వద్దా అనే స్థితికి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు విరివిగా చెప్పండి, విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయండి. ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బెటరా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బెటరా అనేది మీరు జనంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే కొంతమంది పనికిమాలిన మంత్రులు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి అని. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పడానికి ఒక రోజు కూడా సరిపోదు. ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 15,000 ఎకరాల్లో కట్టిన, 300 ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టిన, 5,400 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన, అక్కడ దాకా ఎందుకు మంత్రుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర పనిచేసిన మంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రులు అయ్యారు, కొంతమంది మంత్రులుగా వేరే పార్టీల్లో కూడా ఎక్స్పీరియన్స్ తీసుకుని పరిపాలించే పరిస్థితి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి మంత్రులు పరిపాలిస్తున్నారో మీకు తెలియదు కాదు. వీళ్ళు బూతులు తిడుతున్న తప్ప వీళ్ళకి మరేది చేత కాదు. ఒక శాఖ మీద సమీక్ష చేసే పరిస్థితే అసలు ఈ రాష్ట్రంలో లేదు. ఈ తిట్టినాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చి ఆ మంత్రులు కొన్ని విలువ కూడా తీసేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దావోస్ వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళింది ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అమెరికా సియాటిల్ వెళ్ళి మైక్రోసాఫ్ట్ కంపెనీ మా రాష్ట్రంలో పెట్టమని అడిగిన ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రులు ఎత్తారు కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళే పరిస్థితి అంతకుముందు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు భావించే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు బాధాకరం. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన 45 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు చాకరీ చేసిన దానికి గ్రాటిట్యూడ్గా ప్రపంచంలోని నలుమూలల తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఈ వయసులో ఆయన్ని జైల్లో పెడతాం బాధాకరమని భావించిన పరిస్థితి. అలాగే ఇప్పుడు ఆయనకి చాలా ఎనర్జీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగా పనిచేస్తాడని మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఈవీఎంలో ప్రజలు బటన్ నొక్కడానికి ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నా, తెలుగుదేశం పార్టీ కూడా నమ్ముతుంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం తక్షణ అవసరంగా రాష్ట్ర ప్రజలు భావించే పరిస్థితి రాష్ట్రం నెలకొని ఉంది. అలాగే సోదరుడు రాము ఎన్ఆర్ఐగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాడు, ఏదో మంచి చేద్దామని. మేము ఈ పనికిమాలిన పనులు చెయ్యం, మట్టి తవ్వం, కొండలు తవ్వం, గుట్టలు తవ్వం, అవినీతి కార్యక్రమాలు చేయడానికి మేము రాజకీయాల్లోకి రాలా. అట్లాగే ఎవరో వాళ్ళకి కడుపు కొడతాక నేను రాజకీయాల్లోకి రాలా. గుడివాడలో ఏ పేద ప్రజలయో మధ్యతరగతి ప్రజలయో స్థలాలు కొట్టేయడానికి రాలా. రాముకు అవకాశం ఇవ్వమని మీ అందరినీ మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి సెలవుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు. శ్రీ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ 2 నిమిషాలు ఉపన్యసిస్తారు. రండి బాబా గారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి,
అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికి కూడా తెలుసు అనేక కార్పొరేషన్లు పెట్టారు. ఒక కార్పొరేషన్ కూడా నిధులు వెచ్చించకుండా వాళ్ళ ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో మందికి మరి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు. కానీ ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వం ఎవరికి చిరు వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం పెట్టి మరి ఇవాళ అనేక రకాలుగా ట్యాక్సులు మోపి చిన్న వ్యాపారస్తులు బోర్డులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ట్యాక్సులు వేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలనని మనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వర్రల రామయ్య గారికి, వెనుగల రాము గారికి, మరి మా కొనగల నారాయణరావు గారికి, కొల్లు రవీంద్ర గారికి కూడా ధన్యవాదాలు. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రా కదలి రా అని జెండాలను ఊపాలని అధ్యక్షుల వారి వేదిక మీద వచ్చినప్పుడు రా కదలి రా అని అన్ని వర్గాల ప్రజల్ని పిలవటం కోసం ఈ రోజున గుడివాడ పట్టణానికి వచ్చేసిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అని అన్ని వర్గాల ప్రజల్ని పిలుస్తూ ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకటం కోసం, ఈ అరాచక పరిపాలనలో రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం, ఈ అవినీతి జగన్మోహన్ రెడ్డిని గద్దె చెప్పడం కోసం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నవయుగమే ఘోషైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. వేదిక స్వాగతం పలుకుతుంది. స్వర్గీయ నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్ప నీరాజనం ఘటించవలసిందిగా కోరుతున్నాం. పుష్ప నీరాజనం ఘటించవలసి, మీరందరూ వెళ్ళి మీ సీట్లో కూర్చోండి సార్. అధ్యక్షుల వారు వెనక మీరందరూ రండి. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. దయచేసి మీ ఆశ్రయంలో నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రముల పాటలో నిలుపరా ఘన కీర్తి చరిత్ర పుటలో. గణపతి పసుపు గడపల ఛత్రపతి ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే
విశ్వాసం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసిన సంపదం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గడపల దళపతి జనపతి పచ్చని బతుకుల ఛత్రపతి మీ ఆసనాల్లో ఆసీనులు కావాల్సిందిగా గౌరవంగా కోరుతున్నాం. దయచేసి కూర్చోవాలి, మా కార్యక్రమం ప్రారంభించుకుందాం. దయచేసి కూర్చోవాలండి ప్లీజ్. దయచేసి అందరు కూర్చోవాలి. అధ్యక్షుల వారు జెండా ఊపినప్పుడు మీ చేతుల్లో జెండాలు కూడా ఊపండి. మీ చేతుల్లో జెండాలు కూడా సౌండ్ పెట్టమ్మా. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుగ్గిలో నమండే బిసిలో జనకరి పోరు బిసిలో పరిగిస్తే తిరుగులేని గెలుపు దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధన. దయచేసి మీ ఆశలు కూర్చోమ్మా, కూర్చోండి అమ్మా. వెళ్ళండి మీరు ప్లీజ్. దయచేసి వెళ్ళాలి మీ సీట్లోకి ప్లీజ్. అమ్మా షఫీ వెళ్ళమ్మా ప్లీజ్. మీ సీట్లో కూర్చోండి అమ్మా. కార్యక్రమం ప్రారంభించుకుందాం. మీ సీట్లో కూర్చోవాలండి. గాంధీ మీ సీట్లో కూర్చోవాలి. కార్యక్రమం ప్రారంభించుకుందాం. దయచేసి మీ ఆసనాలు ఆశీనులు కావాల్సిన కోరుతున్నాం. మీరు అడ్లేవాలా, కెమెరాలకు అడ్లేవాలా? తమ్ముడు గల్ల చొక్క వెనకరమ్మా. కెమెరాలకు అడ్డు ఉన్నారు మీరు. మీ సీట్లోకి వచ్చేయండి సరిగ్గా. ఈ షాల్ తమ్ముడు ఎవరు? వెనక్కి వచ్చామని కూర్చోండి, రండి. కార్యక్రమం ప్రారంభించుకుందాం. కాజా చోడదా భాయ్ సాబ్కో. ఫతావుల్లా గారు కార్యక్రమం ప్రారంభించుకోవాలి, రండి. సార్ మీ ఆసనాల్లో ఆశీర్లు కోరుతున్నాం. ఆఖరు అమ్మా మీ సీట్లో కూర్చోండి సార్. రాజుగారు దయచేసి కూర్చో. మహిళలు కూర్చోవాలమ్మా. సెక్యూరిటీ ప్లీజ్ ఆపండి సార్. కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్. కార్యక్రమం ప్రారంభించుకుందాం సార్. హనుమంతరావు కార్యక్రమం ప్రారంభించుకుందాం. సెక్యూరిటీ ప్లీజ్. సార్ కూర్చోవాలి. మీరందరూ దయచేసి కూర్చోండి సార్. హనుమంతరావు సంతాప తీర్మానం అన్న, అందరు కూర్చోండి అన్న. ప్రముఖమైన తీర్మానం ప్రవేశపెడుతున్నాం, కూర్చోండి అన్న. సార్ కూర్చోండి సార్ ప్లీజ్. ఆ బ్యాగ్ ఎవరు వెనక్కి తమ్ముడు, మీరు వచ్చేయండి. ముఖ్యమైన తీర్మానం ప్రవేశపెడుతున్నాం, దయచేసి. హనుమంతరావు అన్న, అందరు కూర్చోండి సార్. మీరు కూడా జనసేన లీడర్ కూర్చోండి సార్. కార్యక్రమం మీరు పక్క వచ్చేయండి అమ్మా. నాయుడు గారు రండి సార్, దయచేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్. ప్లీజ్ రాముగారు కార్యక్రమం ప్రారంభించుకుందాం. కూర్చోండి అందరు దయచేసి. ప్లీజ్ సెటిల్ డౌన్. సెక్యూరిటీ ఆఫీసర్ సెటిల్ డౌన్. మీరు వెనక్కి వచ్చేస్తాం. మరి ఈ కెమెరా కూడా వెనకరమ్మా ప్లీజ్. వెనకరండి కొంచెం. మీ కెమెరా కూడా దయచేసి కొంచెం వెనక 2 అడుగులు వెనక్కేయండి.
అధ్యక్షుల వారి అనుమతితో ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాం. 1923 మే 28వ తారీఖున ఈ కృష్ణా జిల్లాలో మారుమూల కుగ్రామంలో ఒక ధృవతార ఉదయించింది. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అమ్మా ప్లీజ్ తీర్మానం ప్రవేశపెడుతున్నామ్మా రండమ్మా 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలకు నాంది పలికిన మహనీయుడు. ఆయన దురదృష్టవశాత్తు మనందరినీ విడిచి కోట్లాది మందిని శోక సముద్రంలో ముంచి 1996 జనవరి 18వ తారీఖున 28 ఏళ్ల క్రితం ఇదే రోజున మరణించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం మనందరం కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి తెలియజేస్తున్నా. అందరం లేచి నిలబడగా, సభ అంతా కూడా లేచి నిలబడగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి అందరూ ఆశీర్వాదాలు కావాల్సిన కోరుతూ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారిని సభకు అధ్యక్షత వహించి సభను నడిపించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నా. శ్రీ కొనకళ్ళ నారాయణ గారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రా కదలిరా అని పిలిపిస్తే ఇంత పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులకు, వేదికను అలంకరించినటువంటి నాయకులందరికీ కూడా, జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ, ఈ రోజున రా తెలుగుదేశం రా కదలిరా అనే పిలుపు నందమూరి తారక రామారావు గారు 82లో ఆనాడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు కదలి వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో ఆయన పిలిపించారు. ఈ రోజున అంతకన్నా అధ్వానమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది. రాష్ట్రం ఒక నియంత చేతిలో ఉంది. ప్రజాస్వామ్యానికి విలువ లేదు. తప్పుడు కేసులు బనాయిస్తూ ఇవాళ రోజున అవినీతిమయమైపోయిన మన రాష్ట్రాన్ని, అభివృద్ధి లేని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన బాధ్యత ప్రజల యొక్క బాధ్యత. అందువల్ల కదలి రావండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఒక నియంతృత్వ పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. తప్పుడు కేసులు బనాయిస్తూ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆధారాలు లేని కేసులు పెడితే న్యాయాధికారులు చెప్పారు, ఏ రకమైన ఆధారాలు లేకుండా ఆయన్ని జైల్లో నిర్బంధించలేము, ఆయన్ని బెయిల్ పైన విడుదల చేస్తున్నాం, ఆయన నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయి, ఏ ఆరోపణలకు కూడా ఆధారాలు లేవని చెప్పి న్యాయమూర్తులు బెయిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కండిషన్ బెయిల్ కూడా ఈయన్ని కండిషన్ బెయిల్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఆయనకి ఫ్రీ బెయిల్ ఇస్తున్నామని చెప్పి న్యాయస్థానాలు ఇవాళ రోజున న్యాయసమ్మతమైన తీర్పు కోసం మేమంతా ఎదురు చూసాం. అదేవిధంగా న్యాయస్థానాల్లో మాకు న్యాయం దొరికింది. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే
సరాసరి జైలుకి వెళ్ళి ఆయన్ని కలిసి బయటికి రాగానే బేషరతుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడం కోసం నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను, జనసేన సైనికులంతా కూడా తెలుగుదేశం కలిపి పోరాటం చేస్తామని చెప్పి ఆయన పిలిపివ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ పోరాటం సంయుక్తంగా జరుగుతూ ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఈ యొక్క నియంత్రిత పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఇప్పుడు మనమంతా కూడా ఇవాళ ఈ పిలుపు మేరకు వచ్చాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ రోజున ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన యొక్క ఉత్తమమైన పరిపాలన, ఇప్పుడు మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందువల్ల మీరు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఇతర నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రా కదిలిరా ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున గుడివాడ నియోజకవర్గం కానీ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి నలుమూల నుంచి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం, పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి పార్లమెంట్లో కూడా చేయబోతున్నాం. ఈ రోజు మన గుడివాడలో జరుగుతున్న బ్రహ్మాండమైన స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనందరూ గుర్తుంచుకోవాలి, 5 సంవత్సరాలు మనందరికీ చుక్కలు చూపించాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల్ని ఎవరిని వదిలా బీసీ, ఎస్సీ మన అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చుక్కలు చూపించాడు. ఇవాళ కొడాలి నాని మనం 20 సంవత్సరాలు గెలిపించాం. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచాడు, అవునా కదా? తర్వాత ఏం చేశాడు? వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మోసం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. అక్కడికి చేరింది ఎవరి దగ్గర? ఒక 420 దగ్గర చేరాడు. సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత మంత్రి అయి మన గుడివాడ ప్రాంతాన్ని కొల్లగొట్టుకున్నాడు, ఇసుక దోసుకున్నాడు, మట్టి దోసుకున్నాడు, క్యాజినోలు పెట్టాడు, ప్యాకెట్లు పెట్టి ఈ విధంగా వేల కోట్లు దోసుకున్నాడు. ఈ రోజున ఇవన్నీ కళ్ళు ఈ డబ్బు ధనం చూసి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఈరోజు ఆఖరికి వాళ్ళ అన్నగారు వర్ధింతున్నాడు, పెద్ద కార్యక్రమం చేస్తే దాన్ని కూడా ఇవాళ సిగ్గుండాలి కొడాలి నానికి అక్కడికి వెళ్ళి దండేయాలంటే. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు బిడ్డను ఏ విధంగా అవమానించాడో మనందరం చూసాం. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే రోజులు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. మళ్ళీ మన కష్టాలన్నీ పోతాయి, మంచి పరిపాలన అందిద్దాం, ప్రజాస్వామ్యం కాపాడుకుందామని తెలియజేస్తూ సరసన జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గుడివాడలో ఈ కదలిరా సభకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మచిలీపట్నం పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఈ సభని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. సామాన్యుడు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలో సామ్రాజ్యాలు కూలిపోతాయి. ఆ సామాన్యుడికి ఆ శక్తిని అందించింది మన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అందించారు. కానీ అలాంటి సామాన్యుడికి ఈ రోజున ప్రాథమిక అవసరాలు, నిత్యావసరాలు ధరలు పెరిగిపోయాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి. ఇంకోటి, ఈరోజు ఫ్యాన్ వేసుకోవాలంటే సామాన్యుడు భయపడుతున్నాడా లేదా? నిజమా కాదా?
మరి గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగిపోయినాయి. అలాగే బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, అలా ఒకటి కాదు అన్నిటి ధర ఆకాశానికి అంటుకుంటున్నాయి. వీటన్నిటి గురించి స్థానిక పౌర సరఫరాల మాజీ మంత్రి అదే మన గుట్కా నాని ఎప్పుడైనా మాట్లాడ్డా? మాట్లాడ్డు. గుడివాడ నియోజకవర్గం గురించి మరి ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడ్డా? మాట్లాడలేదు. మీరెవరు చూడలేదు, మనం ఎవరు చూడలేదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని అలాగే పెద్దలు బాబు గారిని తిట్టడం చూసారా? బాగా చూసాం. ఇదే ఆ గుడివాడ గూండా ఈ 10 సంవత్సరాల్లో చేసింది. జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఒక కాంట్రాక్ట్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఆ కాంట్రాక్ట్ ఏంటో అని అడగవచ్చు మీరు. ఆ కాంట్రాక్ట్ బూతులు మాట్లాడడం కాంట్రాక్ట్ సైన్ చేశాడు ఈ బూతుల మంత్రి. ప్రజలు, పిల్లలు అబ్బా వీడొచ్చాడ్రా బాబు అని చెప్పి టీవీ కట్టేసే పరిస్థితి వచ్చింది రాష్ట్రం అంతా. సహజంగా ఒక మంత్రి వస్తే తన శాఖ గురించి మాట్లాడడానికి వచ్చారు, ఒక ప్రకటన ఇస్తారనుకుంటారు. కానీ ఇప్పుడున్న వైసీపీ మంత్రులు అందరూ కేవలం ప్రతిపక్ష నాయకుల్ని, పెద్దల్ని తిట్టడానికి మాత్రమే టీవీలు ఎదురుకుండా, ప్రెస్ మీట్లు ఎదురుకుండా వస్తా ఉన్నారు. ఇది మాత్రం ప్రజలు ఫిక్స్ అయిపోయారు. జగన్ క్యాబినెట్ లో మరి క్వాలిఫికేషన్ కావాలంటే బూతులు మాట్లాడాలి. మరి ఈ మంత్రులకి మాత్రం వారి శాఖ గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం లేదు. కేవలం బూతుల పిహెచ్డి మాత్రమే ఉంది. మీ నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేవంటే ఒక జనసేన వీర మహిళ మీద మరి దాడి చేశారు. ఎక్కడ చూసినా మరి మౌలిక సదుపాయాలు లేవు అంటే వారి మీద దాడి చేస్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వ నాయకులు. ఇంకెన్నాళ్ళు భరిస్తాం ఈ దుర్మార్గ దౌర్జన్య దారిద్రపు ప్రభుత్వానికి? స్వస్తి పలుకుదాం. సోదరులారా, సోదరీమణులారా, అవకాశం వచ్చింది. ప్రజలారా తిరగబడండి. మీ ఓటుతో మన అభివృద్ధిని, కంటకులను ఇంటి దగ్గర కూర్చోబెట్టండి. అభివృద్ధి కోసం, ప్రజాసేవ కోసం సామాన్యుడి ప్రభుత్వాన్ని జనసేన, తెలుగుదేశం కలిసి ఏర్పాటు చేసుకుందాం. మనందరి ప్రభుత్వం 2024లో స్థాపించుకుందాం. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం. అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో మన వెనుగళ్ల రాము సోదరుని గెలిపించుకుని అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. ఇంతవరకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్సమాన్యులు. అలాగే గుడివాడ చూడండి, పెద్ద ఆయన చెప్పినట్టు నేల ఈనిందా అన్నట్టు వచ్చారు. చూడండి, ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి? నాని ఒండె వణుకుతుంది. ఆల్రెడీ మన సత్తా ఏంటో ఇవాళ చూపించాం. పొద్దున మన అన్న నందమూరి తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతుంటే ఎంత గొడవ చేశాడో మీరందరూ చూశారు. చేపించడానికి ట్రై చేశాడు. 30 మంది అక్కడ ఉంది. 30 మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందరినీ ఆపుతారా పోలీసులు? ఎంత ట్రై చేశారు. 5,000 వస్తే గొప్ప చూసుకోమని వచ్చే కళ్ళు తిరిగి నేల మీదకి మోకాళ్ళు అంటుటే జాగ్రత్తనాని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక సహనం చచ్చిపోతుంది. మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి
తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది తమ్ముళ్ళు మీరందరూ ఏ మాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం. ఈ నానిని ఇంటికి పంపిద్దాం. వాడికి ఎంత ధైర్యం, మనకు రోడ్లు అవసరం లేదంటాడా? పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి వాళ్ళకి పొలాలేం ఒక ఎకరం కూడా మనకు లేదని చెప్తాడా? వీడు ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా? మీ ఊరు మీకు ఎంతమంది ఉన్నారు? ఏ ఊరు రాలేదు, ఏ రోడ్డు తెలియదు. రోడ్లంట ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట. ఈడి కొత్త థీరీ చెబుతున్నాడు. ఈడి పిచ్చ థీరీలన్నీ చేసుకొచ్చి ఓకే మన మీద రుద్దుదామని చూస్తున్నాడు. వీళ్ళకి ఏమి ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు 80% టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి. 219 ముందే ఆ టిడ్కో ఇళ్ళకి రంగేస్తే అది వైఎస్ఆర్సీపీ అయిపోద్దా? నాని ఇచ్చినట్టు అవుద్దా? ఒక్క రోడ్డు పూడ్చావా? ఒక్క కాలువ పూడ్చావా? ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను. ఈ సందర్భంగా నేను ఒక మనిషి కింద 2000 ఉద్యోగాలు ఇచ్చాను. అదే చంద్రబాబు గారు తోడుంటే ఈ పాటికే 10,000 ఉద్యోగాలు మనకు వచ్చాయి గుడివాడకి. అవునా కాదా? ఆయన సారథ్యంలో మనం మళ్ళీ గుడివాడ అంటే ఏంటో చూపిద్దాం. చంద్రబాబు గారి సత్తా మనం పూర్తిగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటారు అనడానికి నేనే నిదర్శనం. విజన్ 2020కి పుట్టిన నేనే. నా ఎదుగుదలకి ప్రతి కారణం చంద్రబాబు గారి ఆ రోజు కన్న కళ. ఆ కళ మీ ముందుకి నా రూపంలో వచ్చి నుంచుంది. మీరందరూ మనకి ఇప్పుడు ఆయన 2047 కళ మీద వెళ్తున్నారు. P4 అని ఇందాకే లాంచ్ చేశారు. మనకి పేదరికం నుంచి బయటికి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు గారు ఒక్కడే. ఆయన ఒక్కడే మనని రక్షించగలడు. ఆయనతోటి మనకి ఇప్పుడు అగ్నికి ఆజ్యం కలిగినట్టుగా మనకి చంద్రబాబు గారికి ఎవరు కలిశారు? పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇంకా మన ఆపటం ఎవరి వల్ల అవుతా? గుడివాడలో అసలు సాధ్యం అవుతా? గుడివాడలో మనం తొక్కుకుంటా వెళ్ళిపోతాం. రెడీ అవ్వండి. మనం సాఫ్ట్గా ఉంటాం అన్నంత మాత్రాన చేతగాని వ్యక్తులం కాదు అని చెప్పేసి చూపించాం. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రయోగం చేస్తే నీకు ఇక ఫైనల్ గా యాత్ర బిగిన్ అయిపోద్ది. నాని రెడీగా ఉండు. ఆల్రెడీ సర్దేసుకున్నావు. 5,000 కనుక ఇక్కడ నిండితే 5,000 మంది జనాలు వస్తే ఇక్కడ నేను తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోతానంటున్నాడు. మనం అందరం బయలుదేరి ఇప్పుడు తట్టాబుట్టా సర్ది పంపిద్దాం. పదండి, రెడీ. ఏదైనా కానీ ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి, మన అన్న ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరొక్కసారి మనం విజయ పదంలో నడవటానికి అందరూ ఒక్కసారి గొంతెక్కి జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై లోకేష్, జోహార్ అన్న ఎన్టీఆర్.
మీరంతా ఎదురు చూస్తున్న మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్వర్ణాంత నిర్మాత, బడుగు బలహీన వర్గాల పక్షపాతి, పోలవరం నిర్మించాలన్నా, అమరావతిలో రాజధాని నిర్మించాలన్నా సమర్థుడైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతా ఉన్నారు. ఇవాళ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీస్కి కానీ వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున బాగు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు. ఇవాళ జాబు రావాలంటే బాబు రావాలనే నినాదానికి న్యాయం చేయగలిగిన నాయకుడు. రా కదలిరా, రా కదలిరా అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకి పిలిపిస్తున్న మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఉపన్యసిస్తారు. ఆపండి తమిళ్ళు. ఈరోజు జనవరి 18 ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి. ఈ సందర్భంగా గుడివాడలో రా కదలిరా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం, జన ప్రభంజనం. నేను అడుగుతున్నా, నిన్నటి వరకు మాట్లాడిన బూతుల వ్యక్తులు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ప్రజలు కదిలితే ప్రజా చైతన్యంలో మీరు కొట్టుకొని పోవడం ఖాయం, భూస్థాపితం కావడం ఖాయం అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఒక విధంగా ఈరోజు రా కదిలిరా గుడివాడలో పెట్టడం దేశ రాజకీయాల్ని తిరగా రాసిన నాయకుడు పుట్టిన ప్రాంతం కావడం, ఇక్కడ మీ అందరినీ దర్శించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈరోజు వేదిక పైన, వేదిక ముందర తెలుగుదేశం జనసేన నాయకులు జెండాలు పట్టుకొని మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎదురొస్తే బడిత పూజ చేస్తామని చెప్పే స్థాయికి వచ్చారు. మన శక్తిని ఎవ్వరూ ఆపలేరు. తెలుగుదేశం జనసేన గెలుపు అన్స్టాపబుల్. ఎన్టీఆర్ని ఒక్కసారి తలుచుకుంటే పాలకులంటే సేవకులని సమిక్షేమం అందించిన యుగ పురుషుడు పుట్టిన ప్రాంతం ఈ గుడివాడ ప్రాంతం. ఆత్మ గౌరవ నినాదంతో తెలుగువాడి సత్తా చాటి ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పుట్టిన గడ్డ ఈ గడ్డ. నిమ్మకూరులో పుట్టి చిత్రసీమను రాష్ట్రాన్ని ఏలినటువంటి కథానాయకుడు, మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటేనే తెలుగు పౌరుషం, ఆత్మ గౌరవం, సమిక్షేమం, సామాజిక న్యాయం. ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఈ ప్రాంతం మహామహులు పుట్టిన గడ్డ ఇది. సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాల కోసం వేదిక ఈ కృష్ణా తీరం. దేశానికి మహామహుల్ని
అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇక్కడ ప్రతి ఊరికి ఒక చరిత్ర, ఒక వ్యక్తికి ఒక కీర్తి. వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు, మండలి వెంకట కృష్ణారావు రాజకీయ ఉద్దండులు పుట్టిన ప్రాంతం. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు గారు, ఆంధ్ర పత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు, ఇలాంటి ప్రముఖులంతా ఈ జిల్లా వారే. అక్కినేని నాగేశ్వరరావు గారు, వేదాంతుల రాఘవయ్య, గొప్ప గాయకులు ఘంటసాల, కృష్ణా తీరం కథలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి, వేటూరి సుందర రామ్మూర్తి ఇక్కడ వారే. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ గడ్డ మీదనే పుట్టాడు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ అందించింది మన బందర వాసి సికే నాయుడు. సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య, అయ్య దేవర కాళేశ్వరరావు, గోరా వంటి మహనీయులు ఈ గడ్డ మీదనే పుట్టారు. నాట్యకళలో ప్రసిద్ధి మన కూచిపూడి. కూచిపూడి నాట్యం దేశానికే గర్వకారణం, ప్రపంచమంతా కూడా ఆచరణీయం. అవన్నీ తలుచుకుంటే మనసు పులకిస్తుంది. సమాజాన్ని ప్రభావితం చేసే అలాంటి మహనీయులను స్మరించుకుంటే ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, ఒక చల్లని సాయంత్రం. ఇలాంటి మహనీయులను తలుచుకుని మళ్ళీ మనం జాతి కోసరం, ఈ ప్రాంతం కోసరం, మన కోసరం పునరంకితమై ముందుకు పోదామని చెప్పి కోరుతున్నా. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే
ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూత్ శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడుండే సైకో అంటాడు, ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు, చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ని తిట్టావా, వీడియో ఉందా, అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి. విన్నారా తమ్ముళ్ళు? ఇది రాజకీయం. రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు, 5 ఏళ్లలో 2 సార్లు కూడా ముఖ్యమంత్రిని గెలవలేదు, అపాయింట్మెంటే ఇవ్వలేదు అని ఒక ఎంపీ, ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత అహంభావమో ఒకసారి ఆలోచించండి. అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒకడున్నాడు, సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి వాటితో డ్యాన్సులు వేస్తాడు. ఒక అతను సంక్రాంతి సంబరాలని క్యాసినోలు తీసుకొస్తాడు, పేకాట శిబిరాలు పెడతాడు. ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి, ఎక్కడ చూసినా అప్పులు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా, సాక్షి పేపర్ కడుతుందా, లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడుండే ప్రజానీకం ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. నేను ఒకటే అంటున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పులు చేసేది వీళ్ళు, దుర్మార్గాలు చేసేది వీళ్ళు, నేరాలు చేసేది వీళ్ళు, ఘోరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు, మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. అందుకే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకో పక్క ఒక్కసారి ఆలోచించండి. నాడు ముద్దులు, నేడు గుద్దుడే గుద్దుళ్ళు, అవునా కాదా? ఎన్నికల సమయంలో ముందుగా ఒక మోసగాడు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు. అయిన తర్వాత నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఖర్చులు తగ్గాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెరిగాయంటే చేయి పైకి చూపించండి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఈరోజు ఏమాత్రం కూడా పేదవాడు పండగ కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు ఛార్జీలుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నాం మిమ్మల్ని. 1000 రూపాయలు, అవునా కాదా?
4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయింది. మద్యం క్వార్టర్ ఆ రోజు 60 రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? పెంచిన 150 రూపాయలు ఎవరి జోబులోకి పోతా ఉంది? ఎవరి జోబులోకి పోతా ఉంది? నాసిరకం మద్యం అవునా కాదా? సొంత బ్రాండ్లు అవునా కాదా? దోపిడీ అవునా కాదా? దోపిడీని అరికట్టాలా లేదా? ఏంటి అరాచకం? అడిగితే కేసుల మీద కేసులు. అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వడ్డీ చెల్లిస్తాం. మొన్నే చూశారు తిరుపతిలో ఒక ఆయన మున్సిపల్ ఎలక్షన్ లో ఐఏఎస్ ఆఫీసరు ఎగిరిగిరి పడ్డాడు. 20,000 దొంగ ఓట్లు రిజిస్టర్ చేశాడు. ఈరోజు ఎలక్షన్ కమిషను అతన్ని సస్పెండ్ చేశారు. అయిపోయింది ఆయన పని. సిగ్గైనా ఉండాలా? ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు వీళ్ళు పోలీసుల పైన కూడా. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళా శిక్ష పడితే మీకే పడేది. వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? దీనివల్ల మీరు నష్టపోయారు అవునా కాదా? అందరూ నష్టపోయారు. ఒక వర్గం కాదు. ఒక చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకున్న వ్యక్తి, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక రైతు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పంట కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సకాలం నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1-2 సమస్యలు కదా, అన్ని సమస్యలే. ఇలాంటివన్నీ చేసి అందరూ నష్టపోయారు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, పనికి మారిన ముఖ్యమంత్రి, చరిత్రలో ఎప్పుడూ చూడని పిచ్చి తుగ్లక్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటి పన్ను పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, మద్యం రేట్లు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు. అన్ని పెంచి మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇది దోపిడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పన్నులు కానీ పెరిగిన ధరలు కానీ 4 ఏళ్లలో ఒక్కొక్క కుటుంబం పైన 4 నుంచి 6 లక్షల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన పాలన, సుపరిపాలన, పేదవాళ్ళకి కష్టాలు లేకుండా వాళ్ళ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచి వాళ్ళని ఆదుకునేది సరైన ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది పేదల రక్తం తాగే ప్రభుత్వం. ఇది ఇంకో పక్కన నేను ఆ రోజు చెప్పాను, ఊరూరు చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుందని, అమరావతి నిలిచిపోతుందని చెప్పాను. చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు, అమరావతిని చెడబట్టాడు. దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది. మనం ఇబ్బందుల్లో పడ్డాం. అన్ని అరిష్టాలకు కారణం వీళ్ళు చేసిన తప్పుడు పనులేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత టైం అయినా మాట్లాడుతూ ఉంటే ఒక పెత్తందారు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలన్నీ పేదల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చాడు. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నాను. దగ్గర 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. అన్నా క్యాంటీన్, విదేశ విద్య, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, రైతులకు సబ్సిడీలు, బీసీలకు సంబంధించి 30 పథకాలు,
ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు, ఎస్టీ పథకాలు, మైనారిటీ పథకాలు రద్దులు చేసిన రద్దుల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి పనులు చేసి ఈరోజు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నాడు. పేదవాడికి పెత్తందారికి పోరాటమని. ఈ దేశంలో అసలైన సిసలైన పెత్తందారు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదవాడు నిరుపేదయ్యాడు. ఈ ముఖ్యమంత్రి మాత్రం కోటీశ్వరుడయ్యాడు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన లెక్కలే చెప్పాయి. 510 కోట్ల రూపాయలతో దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల సంపద ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఈయన ఉందంటే అది ఈయన యొక్క వ్యవహారం. జగన్ ఒక రాజకీయ వ్యాపారి. అధికారం అంటే అతనికి ఒక దోపిడీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వ్యాపారం పేరుతో, తర్వాత వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టారు. దేశంలో ఉండే సంపదంతా కొల్లగొట్టారు. కడాన మన కోహినూరు డైమండ్ కూడా ఈరోజు బ్రిటన్కి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ పెట్టాడు. ఎక్కడికక్కడ సంపదంతా కూడా ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా దోపిడీనే దోపిడీ. ఇవన్నీ చాలకుండా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమ్ముళ్ళు ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజులు మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్గా చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ఏమి బాధ లేదు. మీ భూమి పక్కన 22A అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది. ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్క దాంతోనే. దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీలు లేదు. నేరుగా హైకోర్టుకు పోవాలి. ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం, మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ, మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సినిమాల్లో పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని, జ్ఞాపకం ఉందా మీకు? తడిగుడ్డతో గొంతులు కోసేవాడు. అలాంటి తడిగుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుట్రలే, అన్ని కుతంత్రాలే. చేసేది మాత్రం మీరు చూశారు. బాబాయ్ ఏమైంది? బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్. ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో. ఇప్పటికి కూడా అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యారా అని నేను అడుగుతున్నా. అసలు వాళ్ళు అరెస్ట్ కారు. కడాన మీరు చూస్తే ఆయన కూతురు, ముఖ్యమంత్రి చెల్లెలు, ఆవిడ మీదనే కేసులు పెట్టారు. సిబిఐ పైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వీళ్ళని అడుగుతున్నా అంటే, అడిగేవాళ్ళు లేరు. ఏం చెప్పినా నమ్మతారు. దౌర్జన్యం చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే చూశారు కోడి కత్తి సీను. ఏం తమ్ముళ్ళు, ఆ కోడి కత్తి సీను ఏమయ్యాడు ఇప్పుడు? ఎన్నేళ్ళయింది? 5 సంవత్సరాలు. ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు, నేనేదో లైట్ గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతాడని.
ఆయన లైట్గా పొడిచానని ఆయన చెప్తే, కాదు నన్ను హత్యా ప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం వేయాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడికత్తి సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, అందరం మనం ఆలోచిస్తాం, మన చెల్లెలకు కూడా వాటా ఇస్తామా లేదా, ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా? ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగబిడ్డ ఆడబిడ్డ సమానమే, ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం తెచ్చిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారో. ఆవిడైతే మొత్తం జగనన్న బాణం, ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఇదే మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా. ఇంకో మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 36,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా? ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకు ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే హక్కు లేదని. అంటే కథలన్నీ చెప్పి తాగుబోతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగిచ్చాలని 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నాకు విశ్వసనీయత ఉందని మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏం తమ్ముళ్ళు వచ్చిందా ఉద్యోగాలు? డిఎస్సి పెట్టాడా? డిఎస్సి ఒక డిఎస్సి పెట్టారా? 5 ఏళ్లలో వస్తాయా ఉద్యోగాలు? మళ్ళా జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే యువతకు హామీ ఇస్తున్న యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇదే కాదు, తమిళలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికే అనుసంధానం చేస్తాం. మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడొచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం. తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూడండి, వీళ్ళు రేపు వస్తారు, మళ్ళీ ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలదీయండి. మాకు కావాల్సింది బూతుల నేతలకు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు, గంజాయి కాదని తేల్చి చెప్పవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఊరూరా అక్రమ కేసులు కాదు, వాడ పరిశ్రమలు రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.
మనకు కావాల్సింది మాయ మాటలు కాదు. వ్యవసాయ సబ్సిడీలు రావాలి, రోడ్లు బాగుండాలి. నేను అడుగుతున్నా, ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు ఏవయ్య అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు, నిన్నెవడు బస్సులో తిరగమన్నాడు అంటాడు. అంటే ఎన్నికి పోవాలి, రాతి యుగానికి పోవాలి మనం. ఇంకా అందరికీ కాలినడకే గతి. ఆ పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు మీరు చూస్తే ఊరూరు తిరిగాడు, బుగ్గలు నిమరాడు. అవునా, చేశాడు లేదా? ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడన్నా తిరిగే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తప్పు చేసిన వాడు తడబడతాడు, ధైర్యంగా తప్పు చేయనోడు ఎవరికీ భయపడడం లేదు. అదే మనం చేసే పనిని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ధైర్యంగా చేసిన పనులు చెప్పి ధైర్యం ఉండే పార్టీలు తెలుగుదేశం, జనసేన. తప్పులు చేసి భయపడిపోయి పిరికితనంతో ఎక్కడికక్కడ పరదాలు పట్టుకొని తిరిగే పార్టీలు ఈ రెండు. అందుకని మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా బయట రాకుండా దాచిపెట్టుకున్నారు. ఎందుకంత భయం అంటే, భయం ఎందుకంటే అన్ని తప్పుడు జీవోలు, చీకటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అవినీతి, అక్రమాలు అవి బయట వస్తే, కోర్టుకు పోతే వీళ్ళ పునాదులే కదిలిపోతాయని జీవోలు కూడా ఇష్యూ చేయకుండా, వెబ్సైట్లో పెట్టకుండా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్లయింది. ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి? పెట్టే ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? అందుకే భయం. ఆయన చెప్పిన హామీల్ని మనం అడుగుతామనే ఉద్దేశంతోనే భయపడి ఎక్కడా పెట్టే పరిస్థితి లేదు. నిన్న మొన్న ఒక వింత చూశారు. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ, భువనేశ్వర్ గారు మా మిస్సెస్ ఒక పిలిపిచ్చారు. పల్లె పిలుస్తుంది, రా, కదిలి రా, మనం అందరం గ్రామాలకు పోవాలని సంక్రాంతి సమయంలో పిలిపించారు. 30 ఏళ్లకు ముందు మేము మా ఊరికి పోవడం మొదలుపెట్టాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతికి సొంత గ్రామానికి రావాలని ఒక స్ఫూర్తినివ్వడానికి పనిచేశాం. నిన్న మొన్న చూశారు, హైదరాబాద్ కదిలి నేరుగా సొంత గ్రామానికి వచ్చారు. రోడ్లు పట్ల, ట్రైన్స్ పట్ల బ్రహ్మాండంగా వచ్చారు. అది స్ఫూర్తి. కానీ ఇతను చేసిన పని ఏంటి? ఇంటి పక్కన ఒక దేవాలయం కట్టేశాడు ప్రభుత్వ డబ్బులతో. మనమందరం దేవుడి దగ్గరికి పోతాం, ఈయన మాత్రం దేవాలయం కట్టేశాడు. పక్కన మనం పల్లికి వస్తాం, ఈయన ప్యాలెస్లో పల్లి కట్టాడు. గొప్పవాడే కదా. ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది చూసినా నటన, ఏది చూసినా బూటకం, ఏది కూడా ఒక పద్ధతి లేని రాజకీయం. అలాంటి వారి వల్ల ఏమీ లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే గుడివాడలో నల్ల బెలూన్లు ఎగరేస్తే, నిరసన తెలియజేస్తే వాళ్ళే జైల్లో పెడతారా మీరు? మళ్ళీ చెప్తున్నా, రేపు శాశ్వతంగా నువ్వెక్కడొచ్చిన నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ఎగరేస్తారు. ఏం చేస్తారని అడుగుతున్నా. ఏమీ చేయలేరు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు పనులు చేసిన వ్యక్తుల్ని నిలబెట్టి బాధ్యత కానీ, అధికారం కానీ మన రాజ్యాంగం మనకిచ్చింది. ఆ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు, రాజారెడ్డి కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, హక్కుల కోసం పోరాడతాం, సాధిస్తాం, భయపడం.
భయం అనేది తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎవ్వరికి లేదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను కార్యక్రమం ఇచ్చాను. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసే పార్టీ, అవునా కాదా? అందుకే నేను గ్యారంటీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలున్నా ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం, రూపాయి పొదుపు చేస్తే రూపాయి ఇచ్చాం, మీకు నాయకత్వాన్ని నేర్పించాం. మళ్ళీ మహిళలందరినీ ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చదివించడం మన బాధ్యత. పిల్లల కోసం పిల్లల్ని సరిగా చదివిస్తే ఆ పిల్లలే మనకు పెద్ద ఆస్తి. దీనికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయి, దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు అందిస్తాం. ఇంకో పక్క దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్నదాత రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అక్వా కల్చర్ అభివృద్ధి చేస్తాం. యూనిట్కి కరెంటు ₹1.50 ఇస్తాం. జోన్ పద్ధతులు తీసేస్తాం. ఇక్కడ కూడా నందివాడ, కృష్ణా జిల్లాలో అక్వా కల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఒకప్పుడు అభివృద్ధి చేశాం. మళ్ళీ ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈ క్రాప్ అనే పద్ధతి పెట్టి 1,650 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తే 1,000 రూపాయలు కూడా ఇవ్వకుండా, ఇంకో పక్క కొనకుండా దళారులకు వదిలిపెట్టి దోపిడీ చేపించారు ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళా గిట్టుబాటు ధర ఇస్తాం. రెగ్యులర్గా టైం ప్రకారం మీకు పేమెంట్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఒకసారి హామీ ఇస్తున్నా. రైతు రాజ్యం వస్తుంది, రైతే రాజు. రాబోయేది రైతు ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. రైతులందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. కొళ్ళాయిలు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు 140 కులాలున్నాయి. అందరికీ హామీ ఇస్తున్నా, సబ్ ప్లాన్ తీసుకొస్తాం, ఎక్కువ డబ్బులు పెడతాం. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని ఆదరించిన నా బీసీ సోదరుల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామంలో నిమ్మకూరులో నేను ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. పేదవాళ్లతో నేను అండగా ఉంటా. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. ఎన్టీ రామారావు గారి కళ పేదవాళ్ల కోసం పనిచేయాలనేది. ఆ సిద్ధాంతం ప్రకారం ఒకటే హామీ ఇస్తున్నా,
తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది. పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేవాలనో దానికి స్పష్టమైన విధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచున్నాడు. మనం చేయబోయేది సంపద సృష్టించి 15 రూపాయలు ప్రజలకు ఇచ్చి ఆ 15 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు చేసే మార్గం, దాన్ని 10,000 చేసే మార్గం, పేదవాళ్ళకు కూడా సంపద పంచడం, సంపదను సృష్టించడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళను ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం. ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అది కూడా వికాసం అనే పేరు పెట్టి 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది. ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ప్యాంట్లో అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి. చెత్త చెత్తే కదా. చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధులు మార్చారా ఎప్పుడన్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. మొన్నటి వరకు మేమే గెలుస్తాం, వైకాంట్ 175 అని మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నా, వైకాంట్ పులివెందల. అవునా కాదా? ఎందుకు మీకు ఓటేయాలి? పులివెందల్లో బాబాయిని చంపిన దానికి వేయాలనా? నీళ్లు ఇవ్వకుండా చేసిన దానికి వేయాలనా? రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి చేయాలనా? సమాధానం ఉందని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు 83 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే. ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 35-36 రోజుల నుంచి పండగలు కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం. వాళ్ళ జీతాలు పెంచింది తెలుగుదేశం.
మళ్ళీ వాళ్ళని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం టిట్కో ఇండ్లు కట్టాం, 8,900 ఇండ్లు కట్టాం. ఏం చేశారు వీళ్ళ ఇండ్లకు రంగేశారు. హెలికాప్టర్లు వస్తా ఉంటే చూసా. ఆ ఇండ్లకు రంగేసుకున్నారు, మీ ముఖాలకు వేసుకొని తిరగాలి మీరు. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఆ ఇళ్ళు కట్టింది మనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి కూడా ఆస్తి ఉండాలని, ఇల్లు అనేది ఒక ఆస్తిని, మిడిల్ క్లాస్ ఎట్టయితే ఉంటారో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఇంటి వసతి ఇవ్వాలని అలాంటి ఇండ్లు నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 90% పూర్తి చేశాం. 10% చేయలేకపోయారు మీరు. 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయని వాళ్ళు 3 రాజధానులు కడతారంట. కడతారా తమ్ముళ్ళు 3 రాజధానులు? 3 రాజధానులు కాదు, మిమ్మల్ని తొందరలోనే భూస్థాపితం చేసే పరిస్థితికి వస్తారు. గుడివాడ పామర్రు ప్రధాన రహదారి ప్రమాదం జరిగిన రోజు ఏదైనా ఉందా? పేపర్లో రాని రోజు ఏదైనా ఉందా? ఆ రోడ్డు ఏమైనా చేశారా అని వీళ్ళు అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా పూర్తి చేస్తాం. రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా? దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం. మణికొండ గుడివాడ వరకు రహదారిని 4 లేన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకుందాం. అవనిగడ్డ కోడూరు రహదారి మరమ్మతులకు 30 కోట్లు ఇస్తానని ఇచ్చాడా? వచ్చిందా? మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేడియం కోసం 13 కోట్లు ఇచ్చాం. ఇండోర్ స్టేడియంకి 5 కోట్లు ఇచ్చాం. ఇవి కూడా పూర్తిగా నిలిపేసే పని చేశారు. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురికి కాలువ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా ఆ మురికి కాలువే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమానాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా. ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన 25 కోట్ల విలువ చేసే 6 ఎకరాలు మాయమైపోయిందా లేదా? మాయమైందా లేదా? దీనిపైన చర్యలు అవసరమా లేదా? గుడ్లవల్లేరుల మండలంలో, నందివాడ మండలంలో పుట్టగుంటలో మట్టికి రెక్కలు వచ్చాయి. పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు. దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు. అడ్డు లేదు, ఆపోలేదు. ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యాడు తమ్ముడు? ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక తమ్ముడు ఉండండి, బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. గుడివాడలో వైశ్య వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మనం టిట్కో ఇళ్లు కట్టాం, రోడ్లు వేసాం, బిల్డింగ్లు కట్టాం, సాగునీరు తెచ్చాం. వీళ్ళు గంజాయి, పేకాట, క్యాసినోలు, హింస, ఎక్కడికక్కడ రౌడీజం ఇవన్నీ తీసుకొచ్చారు.
ఎప్పుడు కూడా గుడివాడ మంచికి మారు పేరు. చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి. ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ. అలాంటి ఎమ్మెల్యేని చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కొడాలి చెప్తున్నా, పిచ్చ పిచ్చ ఆటలు వేయద్దు. నోరుందని పారేసుకోవద్దు. నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి 83లో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంటు. అక్కడి నుంచి ఎమ్మెల్యే, తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే, తర్వాత ఈయన ఎమ్మెల్యే. కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు, ఈసారి మనం రామును పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు. ఇప్పుడు అదే మారిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి. రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. అహంభావంతో విర్రవీగే వ్యక్తుల్ని చిత్తుగా ఓడించడం కాదు, చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయేట్టుగా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క వ్యక్తి తలుపు తట్టే పరిస్థితి మీరు ఉండాలి. ఇది నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, తెలుగుదేశానికి కాదు, జనసేనకు కాదు, ప్రజాహితం కోసరం, మీ అందరి భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే పిలిపించారు, రా కదలి రాని. ఈ పిలుపు ఒక ప్రభంజనంగా మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా. ఇక్కడ బూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు. ఏమి కాంబినేషన్ అయ్యా, బ్రహ్మాండమైన కాంబినేషన్. పవన్ తిట్టేనే ఆయనకు మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా. ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడో నాకు తెలియదు. స్థలం కనిపిస్తే మింగేస్తాడు. అక్రమ అర్జీలతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తమ్మన వారి సత్రానికి చెందిన 1000 గజాలు ఆక్రమించుకున్నాడు. బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో 1.5 ఎకరాలు ఆక్రమణ చేశాడు. బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు. వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో 200 గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు. కృత్తివెన్నులో 300 ఎకరాలు బినామీ పేరుతో కొన్నాడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, భూములే భూములు. ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని
రివర్స్ గేర్లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు. నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది. మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఇప్పుడు అక్కడ అయిపోయింది. అందుకే ఆయన పని అయిపోయిందని సుపుత్రుని తెచ్చాడు. కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. మన కొల్లు రవీంద్ర ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇంకో పక్క జోగి, నిన్నటి దాకా పెడను పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు, పెనంలోరికేశారు. నా ఇంటి పైన దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇతను చీటీ పెడంలో చిరిగింది. పెనమలూరు మాకొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు. ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్, వర్క్ లో వాటా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం. ఈయన కూడా గుణపాఠం చెప్తాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి. ఇంకో పక్క గన్నవరం, పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు, అది నా స్థాయే కాదు. ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా. అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని. ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తిడతారు, పడుతున్నా. నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం ఈ రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. గ్రావెల్ దందా 300 కోట్లు, భూ కబ్జాలు 400 కోట్లు. ఇది వీళ్ళ కండ కావరం, ఇది వీళ్ళకు ఉండే ధీమా. డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు. నీ డబ్బులు కూడా ఏం పనిచేయవు. పామర్లో ఉన్నాడు కైలే అనిల్, అభివృద్ధి 0, దోపిడీ మిన్న, మట్టిని మింగేస్తున్నాడు, ఇసుకను బొక్కేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఎకరా 16 లక్షల రూపాయలు కొని 43 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే, పేరు చెప్పను, అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురికి కాలంలో మరమ్మతుల్లో కూడా డబ్బులే డబ్బులు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, ఈ 7 మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంట్ పరిధిలో చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానం చూశా. నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది. ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నా. గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా, ఆ రోజు ఈ రోజు వచ్చింది. గుడివాడ అదిరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. తెలుగుదేశం జనసేన తడాక చూపిస్తాం. ఈ రోజు నుంచి 83 రోజులు ఒకటే కోరుతున్నా, ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి. ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ ప్రజల మనతోనే ఉన్నారన్న ఆలోచనతోనూ ఏమాత్రం అశ్రద్ధ చేసినా చాలా ప్రమాదం.
ప్రతిరోజు కూడా 83 రోజులు మీరు పనిచేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు రెండూ కట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి. ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ రెండు పార్టీలే. మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గుడివాడ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా, ఇక్కడుండే ప్రజలకు పిలిపిస్తున్నా, రా కదిలిరా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రా కదిలిరా అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదిలిరా. దీనికోసం మరొకసారి మీ అందరికీ పిలిపిస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం జనసేన. Time to break it down. You ready? Psycho, 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 Pomali. Psycho, 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 Rahali. Psycho, Pomali. Psycho, Rahali. Psycho, Pomali. Psycho, Rahali. Sima chellamma, adile chinnamma, sise hammamma, adundagadera. Psycho, 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 Pomali. Psycho, 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 Rahali. Kuradu, cheko musalodu, badilo buddodi, slogan ఒకటేరా. Psycho, Pomali. Psycho, Rahali. Psycho, Pomali. Psycho, Rahali. Repeat it. కృష్ణ గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుకాదను నంది చెబుతుంది ఒకటేరా. Psycho, 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 Pomali. Psycho, 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 Rahali. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. Psycho, Pomali. Psycho, Rahali. Psycho, Pomali. Psycho, Rahali. It's about time to break it down. You ready? Psycho, 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 Pomali. Psycho, 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 Rahali. Psycho, Pomali. Psycho, Rahali. Psycho, Pomali. Psycho, Rahali. Sima chellamma, adile chinnamma, sise hammamma, adundagadera. Psycho, 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 Pomali. Psycho, 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 Rahali. College kurradu, cheko musalodu, badiలో buddodi, slogan ఒకటేరా. Psycho, Pomali. Psycho, Rahali. Psycho, Pomali. Psycho, Rahali. Repeat it. కృష్ణ గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుకాదను నంది చెబుతుంది ఒకటేరా. Psycho, 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 Pomali. Psycho, 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 Rahali. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. Psycho, Pomali. Psycho, Rahali. Psycho, Pomali. Psycho, Rahali. ఏ దేశమేగినా ఎందుకాలిడినా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో నిలుపరా నీ రాష్ట్ర
ఘన కీర్తి చరిత్ర పుటలో దళపతి పసుపు గడపల ఛత్రపతి రాజంలో ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంటే నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గడపల దళపతి గుడివాడలో రా కదలరా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాళ్ళ సాయంత్రం 4 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నిమ్మకూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేరుగా హెలికాప్టర్లో గుడివాడలోని ముదినేపల్లి రోడ్లో ఉన్న ఇక్కడ సభ వద్దకు చేరుకుంటారు. దాదాపు 1,00,000 మంది పైగా వస్తారంటూ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఒకవైపు టీడీపీ రా కదలరా సభ, మరోవైపు ఇవాళ ఉదయం గుడివాడలో జరిగిన ఘటనలు చూస్తే ఖచ్చితంగా కొడాలి నాని కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై మాట్లాడడానికి కేశినేని చిన్ని గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమము రా కదలరా సభలు జరుగుతూ ఉంటే పోలీసులు వాళ్ళ ఉదయం చూసాం వెనిగళ్ల రాముతో సహా రావు వెంకటేశ్వర అందరినీ ఆపివేసిన పరిస్థితి చాలాసేపు. ఏం చెప్తారు? చాలాసేపు